హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డూ ఆర్ డై ఛానల్. మీరు మొదటిసారిగా మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. విషయంలోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎవరైతే అప్లై చేసే అభ్యర్థులు ఉన్నారో యూపీఎస్సీ కావచ్చు, ఎస్ఎస్సీ కావచ్చు, ఆర్ఆర్బీ కావచ్చు, ఆర్ఆర్సీ కావచ్చు, ఇంకా ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావచ్చు, ఎలాంటి ఉద్యోగాలకైనా అప్లై చేసే అభ్యర్థులకు శుభవార్త. ఎందుకంటే ఏదైతే ఎకనామికల్ వీకర్ సెక్షన్ లేదా ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు అని అంటున్నామో వాళ్ళకు సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ మార్గదర్శకాలు జారీ అయినాయి. ఈడబ్ల్యూసీ సర్టిఫికేట్ సంబంధించి, ఎకనామికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ సంబంధించి ఉత్తర్వులు జారీ అయినాయి. ఇవి మనకు సంబంధించి మండల రెవెన్యూ ఆఫీస్లో ఈడబ్ల్యూసీని ఇస్తున్నట్టుగా ఇందులో పేర్కొనడం జరిగింది. మనకు ఆల్రెడీ కనిపిస్తుంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది కనిపిస్తుంది. దానికి సంబంధించిన ఆ పారామీటర్ కూడా మనం ఆల్రెడీ వీడియోలో చూడొచ్చు. కొంత స్పీడ్గా ఇది వెళ్ళిపోతున్నట్టుగా మీరు కొంత ఆపుకొని చూసుకోండి, వీడియో ఆపుకొని కూడా దానికి సంబంధించిన మార్గదర్శకాలు. దాదాపుగా మనకు ఉన్నటువంటి ఏదైతే సమాచారం ఉంటుందో అది అంతా కూడా వాస్తవమైన సమాచారమే మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. అది గత వీడియోలో కూడా ఎక్కడ కూడా తప్పుడు సమాచారమో లేకపోతే అస్పష్టత సమాచారంతో మేము ముందుకు ఎప్పుడు కూడా వీడియోలు చేయలేదు. ఇంకా మేము ఎలాంటి సమాచారం కావాలన్నా మరింత వేగవంతంగా మరింత మంచి వీడియోలతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. ఇది డూ ఆర్ డై ఛానల్, ఇది బాలాజీ చిరబైన. ఓకే అండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఈడబ్ల్యూసీ సర్టిఫికేట్ సంబంధించిన మార్గదర్శకాలు తెలంగాణలో జారీ అయినాయి. ఎవరైనా ఈడబ్ల్యూసీ సర్టిఫికేట్ ఏదైతే ఎకనామికల్ వీకర్ సెక్షన్ లేదా ఎకనామికల్ వీకర్ సర్టిఫికేట్ ఉందో, వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఉందో అది తీసుకునే ఈబీసీలు ఎవరైతే ఆర్థికంగా వెనకబడిన ఓసీలు అన్నట్టు అదర్ క్యాస్ట్ గతంలో అయితే కొంతమంది సార్ ఈ ఓబీసీలు కూడా ఈడబ్ల్యూసీ సర్టిఫికేట్ కావాలని అడగడం జరుగుతుంది. ఓబీసీలకు ఆల్రెడీ ఓబీసీ సర్టిఫికేట్ ఉంది కాబట్టి ఎవరైతే ఓసీలలో పేద తరగతి వాళ్ళో వాళ్ళకు సంబంధించి ఇది ఈడబ్ల్యూసీ సర్టిఫికేట్ అనేది ప్రవేశపెట్టారు. కాబట్టి ఇప్పటివరకు ఓసీలుగా ఎవరైతే పరిగణించబడుతారో దాంట్లో కొంతమంది ఈడబ్ల్యూసీకి అర్హులు అవుతారు. కాబట్టి మీరు మాత్రమే ఈ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఈడబ్ల్యూసీ సంబంధించిన సర్టిఫికేట్ వివరాలు. మరింత సమాచారంతో మరొక వీడియోలో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు ఉంటా అండి. ఇది అండి మీ బాలాజీ చిరబైన.